హాయ్ అండి అందరికీ శ్రీధరణి కార్స్ కొరుట్ల హుండై వెన్యూ అండి ఇది SXO ఆప్షన్ ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది సెకండ్ మంత్ ఓకేనా రీడింగ్ కూడా 90,000 వేసుకోండి అంటే 90 వరకు ఉన్నది ఇది 89 చేంజ్ ఉంది కాబట్టి నేను 90 అని చెప్తున్నాను సరే ఒకసారి అయితే వెహికల్ తీసుకోండి సార్ బయట నుంచి మాత్రం డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమో నేను క్లియర్గా చెప్తుంటా టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తారు ఇది నేను పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ వేరే రాష్ట్రాల నుంచి ఫోన్ ఇస్తున్నారు అట్లా చేయకండి ఎందుకంటే ట్యాక్సీ పడతా అని చెప్తున్నా సార్ నేను ఓకేనా ఫస్ట్ అయితే ఒకసారి అది ఇంటీరియర్ చెక్ చేసుకుందాం ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు సార్ వెహికల్ కింద మ్యాటింగ్ చూసుకున్నాం ఓకే సీట్స్ కూడా ఓకే ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు ఇది వచ్చే సన్ రూఫ్ అండి ఇది ఇంత క్లియర్గా నీట్గా చెప్తున్నా మీరు టైంపాస్కి వేస్తున్నారు వీడియో చూడక ముందే కాల్ చేస్తున్నారు ఇక అంతకు మించి నేను చెప్పరాదు సరే డోర్స్ అని నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ చెక్ చేసుకుందాం అట్లాగే బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకుందాం ఇది డీజిల్ వేరియంట్ అండి చూసుకోవచ్చు వెనక సైడ్ లుక్ చూసుకున్నా కానీ ఇట్లా ఉంది మీకు అది పిన్ టు పిన్ ఖచ్చితంగా చూపిస్తా చెప్తా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఒక్కటి చేయకండి చూసుకోవచ్చు ఇందులో ఏ పీసు రీప్లేస్ అయినా అంటే ఈ వెహికల్ అని కాదు ఏ వెహికల్ కూడా రీప్లేస్ అయినా నేను ఖచ్చితంగా సరే ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తాను నేను తీసుకోవాలా వద్దనే సరే తర్వాత మీ ఇష్టం అది ఒకసారి అయితే కింద చూసుకుందాం ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ అట్లాగే స్టెఫిన్ కూడా ఓకే ఉంది సార్ స్టెఫిన్ మాత్రం చూసుకోవచ్చు సిల్ ఉంది ఓకేనా ఇందులో ఇంతవరకు ఓకే నెక్స్ట్ మిగతా పార్ట్స్ ఎట్లా ఉన్నాయి అది కూడా చెప్తాను నేను చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా ఖచ్చితంగా చెప్తా చూసుకోవచ్చండి పూజ బటన్ స్టార్ట్ ఇక్కడ వచ్చేసి ఉంది వాయిస్ కమాండింగ్ కానీ క్రూజ్ కంట్రోల్ కానీ ఓకే ఉంది సార్ ఈకో మోడ్ అన్నీ ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఓకే ఉంటుంది సార్ అక్కడ ఒకటి ఉంటుంది ఎయిర్ బ్యాగు సేమ్ యాస్టీస్ అట్లాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంతకుముందు చూపించిన కాకపోతే 2 సైడ్ కవరేజ్ చూపిస్తాను సార్ మీకు నేను ఏదో వీడియోలో ఎందుకోసం అస్సలు చేయను సార్ నేను క్లారిటీగా చెప్తాను నేను తర్వాత మీ ఇష్టం అట్లా నెక్స్ట్ వచ్చేసి నేను డోర్స్ కూడా చెప్తా పవర్ విండోస్ ఓకే వర్క్ ఇస్తున్న ప్రాబ్లమ్ సార్ సెంట్రల్ సిస్టమ్ ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డోర్స్ వరకు చూసుకున్నా కానీ డోర్స్ కూడా ఏవి కూడా రీప్లేస్ కాలేదు ఇది నేను ప్రతి దాంట్లో చూపిస్తుంటా ఈ కోర్ అనేది రైట్ నెక్స్ట్ టైం ఇది కూడా చూసుకుందాం ఇది కూడా చూసుకోవచ్చండి కింద చిన్న రస్ట్ వచ్చినా మీకు ఖచ్చితంగా సార్ నా వీడియోస్లలో మీకు ఎక్కడైనా ఉంటే నేను డైరెక్ట్ చూపించి చెప్తా అది నాకు ఓనర్తో సంబంధం కాదు సార్ వెహికల్తో మీకు సంబంధం కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే తీసుకునే వాళ్ళ కోసమని చూసుకోవచ్చు ఇటు సైడ్ కూడా ఓకే ఉంది ప్రాబ్లం లేదు ఈ డోర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది సరే నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ చూపిస్తా ఈ ప్రైస్కి మనకు మాత్రం సంబంధం లేదు సార్ అతను చెప్తున్నాడు సార్ అది 9,50,000 అట్లా చెప్తున్నాడు అది ఓకేనా ఇది చెక్ చేసుకోండి మాడిఫై చేసిన ఎట్లుండే అని దాదాపు 1000 వీడియోస్లో చెప్పుంటే సార్ 1000 కాదు 1400 వీడియోస్ చెప్పుంటాను నేను కానీ అది మీకు చూసే ఓపిక లేదు నేను మాత్రం ఏం చేయలేను సార్ ఓకేనా ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ ముంగట బానెట్ హెడ్లైట్ కానీ బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా చూపిస్తుంది కూడా మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ చూసుకున్నా సార్ కెమెరా చూసుకున్న మాత్రం నో సిగ్నల్ చూపిస్తుంది ఇది ఓకేనా సరే ఇప్పుడైతే నెక్స్ట్ ముంగట చూపిస్తాం రైట్ సైడ్ ఇక్కడ చూసుకుందాం ముంగట బానెట్ కూడా ఓకే ఉంది ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ముంగట చూసుకోవచ్చు నేను ప్రతి దాంట్లో సార్ ఆప్రాణ పిల్లర్స్ చూపిస్తాను ఇంజన్ సౌండ్ ఎట్లదో అది కూడా చెప్తాను నేను ఆ మాత్రం గమనించకుండా ఫోన్ చేయకండి సార్ నా రిక్వెస్ట్ సార్ మరి రిక్వెస్ట్ చేసేసి నాకు కూడా చెప్పాలనిపిస్తలేదు ఓకేనా హెడ్లైటు ఇండికేటర్స్ ఓకే ఉన్నది కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం చూసుకోవచ్చు ఫోగ్ ల్యాంప్ ఉన్నది కానీ అది కిందికి కొంచెం స్లిప్ అయింది చూసుకోవచ్చు ఇది కూడా వర్క్ చేస్తాను చెప్తున్నా సార్ నేను హెడ్లైట్ ఇండికేటర్స్ ఓకే కిందది ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది మిర్రర్ సెట్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు సార్ సార్ దీని ప్రైస్ చెప్తుంది సార్ 9,50,000 సార్ ఈ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు ఎందుకంటే ఈ వెహికల్ నాది కాదు కాబట్టి చెప్తున్నాను బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది ఇది డీజిల్ వేరియంటే ఎంత కొంచెం
చెప్పాలి కరెక్ట్ క్లారిటీ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటా. మీకు అదంతా అవసరం లేదు. జస్ట్ ఓన్లీ చూసినామా, వదిలేసినామా, ఫోన్ చేసినామా, ఏదో మమ్మ అనిపించుకున్నామా అట్లా ఉన్నారు. సరే, ఇక స్క్రాచెస్ కాస్త మాత్రం ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఇది ఒక్కటే, పెద్దగా ఏ ప్రాబ్లం లేదు. వెహికల్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. ఏం వెహికల్ నాన్ యాక్సిడెంట్. మెయిన్ విషయం ఏంటంటే సెకండ్ ఓనరు. నెక్స్ట్ వచ్చేది షోరూమ్ ట్రాక్. ఓనర్ చెప్తున్నాడు చెక్ చేయించుకోమని, ప్రాబ్లం లేదంటున్నాడు. రీడింగ్ చూసుకోవచ్చండి, 89,000 ఉంది సార్. ఇది అంటే 89,906 ఉంది. కాకపోతే నేను 90,000 చెప్పిన కారణం అదే. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. 9,50,000 సార్ దీని ప్రైస్ అయితే. సరే, ఇప్పుడు వస్తుంది గ్లాసెస్ చూద్దాం అది కూడా. సరే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూపిస్తానండి. ఇది వచ్చేసి సీడీ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, సీబీ ఉంది. ఇది కూడా సేమ్ సీబీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ సీబీ ఉంది. ఇది కూడా సేమ్ సీబీ ఉంది సార్. ఇది నేను సరదా కోసం టైం వేస్ట్ చేయాలని చెప్పి కాదు సార్ నాకు ఇది మెయిన్ ఉద్దేశం. సరే, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 90% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. అలే వేసిన దీనికి అక్కడక్కడ చిన్న చిన్నగా ఏర్పడిన మాత్రం చిన్న డెంట్ మాత్రం ఉన్నది. వెనక టైర్ తీసుకున్నా కానీ 100% ఉంటుంది, ఓకే, ప్రాబ్లం లేదు సార్. అలే వేసి కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. వెనక 2 టైర్లు మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అలే వీల్స్ ఇది వచ్చేసి 90% ఉంటుంది. కాకపోతే నేను చెప్తున్నా ఎక్కువనే ఉంటుంది ఇది. అలెవేషన్ చూసుకోవచ్చు. ఓకేనండి, మీకు ఓవరాల్గా ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్గా మీకు ఇందులో చెప్పేస్తాను. నేను మళ్ళీ చెప్తా, చూసుకోవచ్చు. మీకు ప్రాబ్లం ఏం లేదు సార్. ఇది క్లారిటీ చెప్పాలని చెప్పేసి నేను చూస్తా. మీరు ఏదో టైంపాస్ చేసి నా కోసం చెప్తున్నారు. ఓకేనండి, హుండై వెన్యూ SX1 అంటే ఆప్షన్ లేదు. మోడల్ వచ్చేసి 2022 ఉంది. షోరూమ్ ట్రాక్. ఇందాక చెప్పిన సార్ రీడింగ్ వచ్చేసి 89,000 మాత్రం ఉన్నది. ఇది ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు సార్. ఈ సెకండ్ ఓనర్ది. టైర్స్ కూడా ఒకే ఉన్న, ప్రాబ్లం సార్. డబల్ కీ సార్ దీనికి. సార్ దీని ప్రైస్ వచ్చేసి 9,50,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది మీరు ఒక్కసారి నన్ను డైరెక్ట్ రేట్ అడగకుండా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో వెహికల్ చూసుకున్నాక అప్పుడు రేటు మాట్లాడుకోండి సార్. దానికి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఏదో తమాషాగా చేస్తున్నారు సార్ నాతోని. అందరు కాదు, కొంతమంది మాత్రం అట్లా ప్రైజ్ ఎంత, ఫైనల్ ప్రైజ్ ఎంత, వెహికల్ అందులో చూస్తలేరు వీడియోలో, మీకు ఇంట్లో ఎట్లా తెలుస్తుందండి. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకున్నాక రేటు మాట్లాడతాం. అప్పటిదాకైతే నాకు కాల్ చేయకండి సార్ దయచేసి. ఎందుకంటే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఎంతగానో టైంపాస్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. ఎవరిని ఉద్దేశించి కాదు సార్ అది. ఫైనల్గా సార్ దీని ప్రైస్ సార్ 9,50,000 ఓనర్ చెప్తారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.